ఇదొక చరిత్ర. ఈరోజు మైదుకూరులో 2024 ఎన్నికలైన తర్వాత స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని ప్రారంభించాలంటే ఎక్కడైతే బాగుంటుందని ఆలోచించినప్పుడు మైదుకూరు అయితే బాగుంటుందని నేను కడప జిల్లాకు వచ్చాను, మైదుకూరుకు వచ్చాను. ఈరోజు ఒక చరిత్రకు శ్రీకారం చుట్టిన రోజని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. స్వచ్ఛాంధ్ర సామాజిక సేవా కార్యక్రమానికి మనం అందరం కూడా కంకణం కట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది. మహాత్మా గాంధీ స్వాతంత్రం కోసం పోరాడారు. అప్పట్లోనే ఒక పరిశుభ్రమైన వాతావరణంతో మన దేశం ఉండాలని కలలుగన్నారు. అందుకే అక్టోబర్ 2వ తారీఖున మనందరం కూడా స్వచ్ఛ భారత్ రోజుగా ఆ రోజున మనం జరుపుకునే పరిస్థితికి వచ్చాం. 2014లో అక్టోబర్ 2వ తారీఖున నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. దేశాన్ని మొత్తం ఒక స్వచ్ఛత వైపు అడుగులు వేయాలని దాన్నే ఒక స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోయారు.